చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఈరోజు అది అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఎందుకంటే ప్రధాన్ని క్రెడిట్ కొట్టేస్తారు మామూలుగా. ఇది కొద్దిగా బ్యాడ్ అయింది కాబట్టి క్రెడిట్ కొట్టేయట్లేదు అని నేను అనుకుంటున్నా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఒక రోజులోనో 2 రోజుల్లోనో అది పూర్తయి ఉంటే మా సొరవే రామ్మోహన్ నాయుడు గారికి వెనక లొకేషన్ ఉండి నెట్టి ఎలా చేయాలో ఇండిగో వాళ్ళతో మాట్లాడాను వెనక నుంచి 2 రోజుల్లో కానీ క్లియర్ అయి ఉంటే నేనేంట్రా ఇలా దొరికిపోయాను. ఒకటే చెప్తా, ఈ చోట కర్మ ఈ చోట అని ఒకటి ఉంది. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్ ఖర్చులు 200 కోట్లు అయిందని చెప్పి ఒక అబద్ధ ప్రచారం చేశారు. యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నెలకి ఫ్లైట్ ఖర్చు 1,40,00,000, కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇప్పుడు 6,37,00,000. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలిగేషన్ చేశారు కదా, వారం రోజులు కూడా కాల దిమ్మ తిరిగి అదే విమాన శాఖ ఈ రోజు వాళ్ళు ఎంత అబాస్ వాళ్ళు చూడండి. అలానే అరకామంలో రాజకీయ రంగుబులిమి వైఎస్ఆర్సీపీ వాళ్ళని వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తే నిన్న కదిర్లో 5 లక్షలు ఈవో దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. తిరుమల లడ్డులో జంతువులు కోవని చెప్పి వైఎస్ఆర్సీపీ మీద హిందూ మత వ్యతిరేకంగా ముద్రేయాలని ప్రచారం చేస్తే ఆ దేవుడు వీళ్ళకి ఎలా శిక్ష చూడండి. భక్తులన్నింటినీ ఈ రోజు గోవులు చనిపోవటం, భక్తులు చనిపోవటం, హిందూ మత ద్రోహులు ఎవరనేది ఈ రోజు కళ్ళ కట్టినట్టుగా వీళ్ళు అనేది తెలుగుదేశం అనేది క్లియర్ గా కనపడుతుంది. అలానే కల్తీ మద్యం ఆరోపణలు చేశారు వైసీపీ మీద. వీళ్ళు కల్తీ మద్యం తయారు చేస్తూ దొరికిపోయారు. సో ఇప్పుడు ఈ చోట కర్మ ఈ చోట అని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు విత్ ఇన్ ఇయర్స్ లోనే బయటకు వచ్చేసి చూడు చూసుకో.